ప్రస్తుతం కాంగ్రెస్ పాలన ఎట్లుందంటారు? ప్రస్తుతానికి అయితే పర్వాలేదన్న మంచిగానే ఉంది. బట్ ఇంకా 4 years ఉంది కదా, 3.5 years ఉంది, చూద్దాం. కానీ ఈ చాలా వరకు అయితే పథకాలు అంతకుముందు 6 గ్యారెంటీలను ఇచ్చారు. 6 గ్యారెంటీలో ఒక 2కి మించి చేయలేదు, వీళ్ళు మొత్తం ఫెయిల్ అవుతుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. దాని గురించి ఏం చెప్తారు? ప్రస్తుత బడ్జెట్ని బట్టి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబ్బు మన మిగులు బడ్జెట్ ఇట్లా అప్పులకి ఇట్లా వడ్డీలకే పోతుందన్న. గవర్నమెంట్ ఉన్న 20,000 కోట్లలో గవర్నమెంట్ ఫండ్ నడుస్తుందన్న, రొటేట్ చేస్తున్నారు ఏమన్నా. పర్వాలేదు గవర్నమెంట్ అయితే ప్రస్తుతం. కానీ ఇప్పుడు రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ మీద అవగాహన లేకుండానే ఇవన్నీ 6 గ్యారెంటీలు వాళ్ళ హామీలు ఇచ్చారంటారా? అంటే వాళ్ళకి ముందే తెలిసి ఉండాలిగా ఎంత బడ్జెట్ అవుతుంది, ప్రభుత్వం అంటే ఇక్కడ జనాభా ఎంత ఉంది, ఎన్ని ఫండ్స్ అయితే ఎంత, ఏం పథకాలు పెట్టచ్చు అని. అన్న కాంగ్రెస్ సెంట్రల్లో వస్తాయని ఒక ధైర్యంతో వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగిందన్న. వాడు అనుకోని పరిస్థితుల్లో తెలంగాణలో రావడం జరిగింది, సెంట్రల్లో కాంగ్రెస్ రాలేదు. బట్ అయినా కూడా రన్నింగ్ చేస్తున్నాడు. 3.5 years ఉంది కదా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారని నేను భావిస్తున్నాను. సో అప్పటి బీఆర్ఎస్ బాగుందంటారా, ఇప్పుడు కాంగ్రెస్ ఉందా? అంటే కంపేర్ చేస్తే కంపేర్ చేయలేమన్నా. ఎందుకంటే వీళ్ళు 3.5 year అయింది, వాళ్ళు వచ్చి 10 years అయింది పాలన చేసి. కమాండ్ చేయలేం. మ్యాక్సిమం ఒక 5 years వీళ్ళు పాలన చేస్తే కానీ చెప్పలేమన్నా. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్లో ఎవరు గెలిచినా కూడా 5 years ఫస్ట్ పాలన చేస్తారు మళ్ళీ గెలవడానికి. మళ్ళీ గెలిచినాక ఏమైనా అవినీతి ఇట్లా కబ్జాలు ఏమైనా చేసి ఉంటే చేస్తారు, నార్మల్గా నా మట్టుకైతే. అంటే యువతకు ఈ ప్రభుత్వం బాగుందంటారా, బీఆర్ఎస్ బాగుందంటారా? ముఖ్యంగా యువత విషయం తీసుకుంటున్నా, ముఖ్యంగా గంజాయి, కొకైన్ ఇవి హైదరాబాద్కి అడ్డగా మారింది. ఆ తరుణంలో రేవంత్ అన్న ముఖ్యంగా గంజాయి మీద అంచెవేత మొదలుపెట్టింది మొన్న నుంచి. ఇట్లా గద్ద ఇలా గంజాయి పెంచడం కానీ, గరుడ అని సపరేట్ దానికోటి సిస్టమ్ పెట్టి, గరుడ సిస్టమ్ పెట్టి గద్ద ఎక్కడ గంజాయి పెంచినా గద్ద పట్టే విధంగా గంజాయిని నిర్మూలించడం జరుగుతుందన్న. మేమైతే మా యువతకి ఇదొక మంచి నిర్ణయం. ఈ గంజాయి తీసుకునేటోళ్ళ గురించి ఏం చెప్తారు యువతకు? గంజాయి దానివల్ల ఏం నష్టాలు, తీసుకోవాలన్నా అద్దా, తీసుకుంటే తీసుకోపోతుంది కదా. గంజాయి తీసుకోవడం వల్ల యువత నాశనం కావడం, మన ఇంట్లో పిల్లలు అందరికీ అలవాటై మనము ఎదగము. ఇంకోటి ఏంటంటే గంజాయి వల్ల యువత పాడైపోతుంది. గంజాయి అనేది మన ఒక బీహార్ లాగా తయారైపోతుంది అన్న తెలంగాణ.